హలో అండి, నేను లివర్ కర్రీ చేస్తున్నానండి. దాని గురించి ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఇది ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నానండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆనియన్ని వేరే బౌల్లో తీసుకుంటున్నానండి. ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యాయి. ఇప్పుడు లివర్ తీసుకుంటున్నానండి. ఇది 1.5 లివర్ ఉందండి. 1.5 kg ఉంది. ఇందులో కొద్దిగా పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 2 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టీ స్పూన్ కారం, కొద్దిగా గ్రీన్ చిల్లీ, 6-7 ఉన్నాయండి గ్రీన్ చిల్లీస్, కొద్దిగా చికెన్ మసాలా వేసానండి 1 స్పూన్, కొత్తిమీర పుదీనా వేసాను, సోయా కూర వేస్తున్నానండి. చిన్న లెమన్ మొత్తం స్క్వీజ్ చేస్తానండి. ఇప్పుడు వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అదే ఆయిల్ అండి, మళ్ళీ వేరే ఆయిల్ వేయలేదు. రుచికి సరిపడా సాల్ట్ వేసాను. ఇప్పుడు వీటినన్నిటిని కలుపుకోవాలండి మంచిగా. మనం వేసిన మసాలా అంతా లివర్కి మంచిగా పట్టుకునే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలిపాను కదండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. అలాగే షాజీరా, ఇలాచీ, లవంగ, పట్టా వేసాను కొద్దిగా. ఇవి చిన్న టమాటాలు అండి, 6 టమాటాలు వేసాను కట్ చేసి. కొద్దిగా కొత్తిమీర పుదీనా మళ్ళా వేస్తున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 మినిట్స్ హై ఫ్లేమ్లో మగ్గియాలండి. ఇప్పుడు మగ్గిందండి, ఒకసారి చూపిస్తున్నాను. మధ్యలో క్లిప్పింగ్స్ మిస్ అయ్యాయండి. ఇది అయిపోయిందండి లివర్ కర్రీ. ఈ విధంగా చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫంక్షన్లో చేసే లివర్ కర్రీ లాగా ఉంటుందండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.